నమస్తే అండి. ఇది మన కేఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్లో ఫేజ్ 1 ఎల్పి నెంబర్ వచ్చిన దాంట్లో మనకి డెవలప్మెంట్ అప్డేట్స్ అండి. ఇవి వచ్చేసి సిమెంట్ రోడ్లన్నీ మ్యాక్సిమం అయిపోయి వచ్చినాయండి. ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్ వేశారు. అలాగే వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చారు. కరెంటు పోల్స్ కూడా మనకి మొత్తం నిలబెట్టారండి. ఇది సిమెంట్ రోడ్డు, 40 అడుగుల సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాలువలు, వాటర్ పైప్ లైను, కరెంటు పోల్స్ వరకు స్టాండర్డ్గా కంప్లీట్ చేశారండి. ఇదంతా ఫేజ్ 1. ఫేజ్ 1 వచ్చేసి మనకి 12 ఎకరాల్లో ఎల్పి నెంబర్ వచ్చింది. ఫేజ్ 2 వచ్చేసి నెక్స్ట్ 12 ఎకరాల్లో తొందరలో తీసుకుంటారండి. ఇవన్నీ కూడా మన ప్లాట్స్. ఇవన్నీ ప్లాటింగు ప్లస్ ఇవన్నీ రోడ్స్ అండి. అవి మొత్తం కూడా సిమెంట్ రోడ్స్ చాలా వరకు కంప్లీట్ చేశారు. మనకి ఈ వర్షాల వల్ల కొద్దిగా డిలే అయింది, కానీ రెగ్యులర్ వర్క్ అయితే జరుగుతుంది. సిసి రోడ్లు మొత్తం కూడా అన్ని సైడ్ రోడ్లు కూడా మ్యాక్సిమం కంప్లీట్ చేశారండి. ఇంకా కరెంటు లైన్స్ తీసుకోవాలి. మనకి రోడ్లో ఒకటి కరెంట్ లైను, వాటరు, ఈ డ్రైనేజీ, ఈ స్టోనింగ్ క్లియర్ చేశారండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకా ట్రీ గార్డ్స్ అను ఈ కరెంటు పైప్ లైన్ కనెక్షను, పార్క్ డెవలప్మెంట్ ఒకటి పెండింగ్ అండి. ఇవన్నీ కూడా నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 1 మంత్ లోపు ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఫేజ్ 1 వరకు అయితే క్లియర్ అయిపోతాయి. ఇవన్నీ కూడా మనకి డెవలప్మెంట్స్ అండి. సిసి రోడ్లు మొత్తం కూడా బాగా జరుగుతుంది వర్క్. రిజిస్ట్రేషన్ కూడా మనకి మ్యాక్సిమం 50% వరకు రిజిస్ట్రేషన్ కూడా ఏదైతే ఫేజ్ 1లో మనకి 95 ప్లాట్స్ వచ్చినాయో ఆ ఫేజ్ 1లో మొత్తం కూడా 50% రిజిస్ట్రేషన్స్ కూడా రెగ్యులర్గా జరిగినాయండి ఇప్పటి వరకు. ఇది మనకి పొన్నికల్లో వేసిన వెంచర్ అండి. 40 ఎకరాల్లో మనం 3 ఫేజులు ఎల్పి నెంబర్ పెడుతున్నాము. అందులో వచ్చేసి మనకి ఫేజ్ 1 కింద 12 ఎకరాలు వచ్చింది ఎల్పి నెంబరు. ఈ 12 ఎకరాలు వచ్చేసి ఇప్పుడు డెవలప్మెంట్ అనేది వర్క్ స్పీడ్గా జరుగుతుందండి. మ్యాక్సిమం సిసి రోడ్లు చాలా వరకు కూడా కంప్లీట్ అయిపోయినాయి. అలా సిసి డ్రైన్లు అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత ఈ వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఒకటి, ఈ కరెంటు పోల్స్ నిలబెట్టడం, ఈ వర్క్ అయితే మనకి మ్యాక్సిమం జరిగిందండి. రెగ్యులర్ కొద్దిగా వర్షాలు ఉండటం వల్ల ఇంకొద్ది లేట్ అయింది. నెక్స్ట్ మంత్లో మ్యాక్సిమం ఈ డెవలప్మెంట్ వర్క్ అంతా కూడా మనకు కంప్లీట్ అయిపోద్దండి. నెక్స్ట్ ఫేజ్ 2 కూడా ఒక 1 మంత్లో ఫేజ్ 2 కూడా మనకి ఎల్పి నెంబర్ వస్తుంది. ఈ ఎల్పి నెంబర్ వచ్చిన ఫేజ్ 2 కూడా మనకి ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తారండి. ప్రస్తుతానికైతే మనం ఏ డెవలప్మెంట్స్ అయితే చెప్పామో ఆ డెవలప్మెంట్స్ వర్క్ అంతా కూడా చేస్తున్నామండి రెగ్యులర్గా. నెక్స్ట్ మనకు ఆల్రెడీ ట్రీ గార్డ్స్ కూడా చెప్పున్నామండి. ట్రీ గార్డ్స్ రాగానే అవి కూడా ఒక 10 to 15 డేస్లో ట్రీ గార్డ్స్ ఇచ్చేసి నెక్స్ట్ పార్క్ డెవలప్మెంటు స్టార్ట్ చేస్తామండి. ఇప్పటికైతే మాత్రం దాదాపుగా ఉన్న 5 రోడ్స్ కూడా సిమెంట్ రోడ్లు మ్యాక్సిమం అయిపోయినాయండి. మెయిన్ 60 ఫీట్ రోడ్డు ఒకటను, ఈ ఎంట్రన్స్ 40 ఫీట్ రోడ్డు ఒకటి సిసి రోడ్లు పెండింగు. అవి ఇప్పుడు వర్క్ జరుగుతుంది. వెంచర్ అయితే ఎక్సలెంట్ లొకేషన్ అండి, చాలా దగ్గరగా ఉంటుంది. ఇటు గుంటూరుకు వచ్చేసి ప్లస్ మన క్యాపిటల్ ఏరియాకి రెండింటికి కూడా చాలా దగ్గరగా ఉన్న పొన్నికల్ లొకేషన్ అండి. మ్యాక్సిమం 400 ప్లాట్లో 80% వరకు కూడా సేల్ అయిపోయింది. ఫేజ్ 1 మొత్తం కూడా రిజిస్ట్రేషనే అండి పెండింగ్. ప్లాట్ సేల్స్ మొత్తం దాదాపుగా అయిపోయినాయి. డెవలప్మెంట్స్ అయితే కంటిన్యూగా జరుగుతుందండి. రాబోయే మనకి ఒక నెక్స్ట్ 1 మంత్లో అయితే ఫేజ్ 1 డెవలప్మెంట్ మొత్తం కూడా మ్యాక్సిమం క్లియర్ అయిపోద్దండి. సో ఇది మనకి పొన్నికల్లో వచ్చేసి కేఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అప్డేట్ అండి. థ్యాంక్ యూ సార్.